ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నా మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంతకు ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి, పనికిమాలిన డిమాండ్లు 10-20 పెట్టారు. దాని మీద నంబర్ 1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేస్తాను, ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టారు బయట. ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చే తెల్లారి అడుగుతారా? ఇది ఇంట్లో చిన్నపోవాడు అడుగుతాడు, ఏం చేస్తాం? అదే సంజాయించరా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోటి చెప్తాం, బావాకి చెప్తాం, తమ్మునికి చెప్తాం, తల్లికి చెప్తాం, కానీ సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం. నువ్వు నోటీస్ చేయగానే తెల్లారి దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు. మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు, లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె పోతాం డిక్లేర్ చేశారు. మేము కమిటీ చేసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చేసి చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిక్చర్ గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం. సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం, డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్. మాకు మిగతా డిమాండ్లు ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం. పోయింది కమిటీని కాదని, కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్ జరిపి చెప్తే కాదని పోయింది. తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి. సంస్కారపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి, అర్థం పర్థం లేనటువంటి, బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. మెడ మీద తలకాయ ఎవడు చేయడు. బతకదలుచుకున్నాడు ఉంటాడు, లేనాడు పోతాడు. మా సమ్మె ఆగదు, మా డిమాండ్లు నెరవేర్చడానికి సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలని చెప్పండి మీరు? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపమని చెప్పిందా? కనీస సంస్కారం. కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండా చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజం డిపోలో దరఖాస్తు పెట్టుకోవాలా? నేనేమో వాడు పోయి పెట్టుకోవాలి కదనే బాబు. నువ్వు కందకలేని దూరత కట్టిపీడకి ఎందుకంటే నువ్వేందుకు మానిస్తున్న వీడ? అంతే కదా. ఏమంటారు? నేను అనుడు కాదా బాబు, వాస్తవం. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావే, నీ అంతా నువ్వు వెళ్ళిపోయినా నాకు చెప్పబెట్టకుండా. నువ్వు డిస్మిస్ చేసుకున్నాడా, నేను తీసేసినట్టు చెప్పి సింపుల్ మాట. దానికి బ్రహ్మ పదార్థం ఉన్నదే. వాడు వెళ్ళిపోలేదు, గమ్మతున్నది. అనాథరైజ్ ఆప్షన్స్ కదా. వి మలిక్, అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఇన్ ది హైకోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. 4/9/2019 నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినటువంటి స్ట్రైక్ నోటీస్ మీద పెద్ద డిబేట్ జరుగుతోంది. ఈ స్ట్రైక్ నోటీసు, ఈ స్ట్రైకు చట్టపరంగా ఉందా, చట్ట విరుద్ధంగా ఉందా అనేది ప్రస్తుత సబ్జెక్టు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 22, 23, 24 ఈ యొక్క సమస్య గురించి చర్చిస్తాయి. వీటిని మనం కూలంకషంగా అబ్జర్వ్ చేస్తే దానిలో ఉన్నటువంటి కండిషన్స్ సెక్షన్ 22(6) ప్రకారము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినటువంటి 5 రోజుల్లోగా మేనేజ్మెంట్ కన్సిలేషన్ ఆఫీసర్కి పంపించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా మేనేజ్మెంటు దురుద్దేశపూర్వకంగా ఈ సమ్మెని చట్టవిరుద్ధంగా ప్రకటించాల్సిన పరిస్థితి కల్పించేటట్టుగా చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వేయడమే ఐడి యాక్ట్కి విరుద్ధం. 4/9/19 ఇచ్చినటువంటి నోటీసు చట్టానికి అనుకూలంగా ఉందా లేదా అనేది
మనం పరిశీలిస్తే అది పూర్తిగా చట్టానికి అనుకూలంగా ఉందనేది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. ఒకసారి స్టాట్యూటరీ ప్రొవిజన్స్ని ట్రేడ్ యూనియన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్టాట్యూట్లో ఉండేటువంటి అదర్ డెవలప్మెంట్స్ ఫాలో అవుతాయి. ఏమిటి అదర్ డెవలప్మెంట్స్ అంటే 22(6) ప్రకారము ఎంప్లాయరు 5 రోజుల్లోగా కన్సిలేషన్ ఆఫీసర్కి ఈ యొక్క స్ట్రైక్ నోటీస్ని పంపించి కన్సిలేషన్ చేయమని అడగాలి. కానీ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ అనే నిర్ణయం వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఈసీ మేనేజ్మెంటే ఈ చట్టాన్ని ఫాలో కాలేదు. ఒకసారి ఈ చట్టాన్ని వాళ్ళు వైలేట్ చేసిన తర్వాత ఇక ఈ సమ్మె చట్ట విరుద్ధమా చట్టానికి అనుకూలమా అనే సమస్యే రాదు. ఎందుకు అని అంటే వాళ్ళంతటా వాళ్లే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ కన్సిలేషన్ ఆఫీసర్కి పోయేటువంటి ప్రొసీజర్ను ఆ రైట్ను కోల్పోయారు. వాళ్ళు కోల్పోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ స్ట్రైక్ వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటంటే 5/10/2019. జస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ స్ట్రైక్ ఒక కన్సిలేషన్ స్టార్ట్ చేయించి ఈ కన్సిలేషన్లో కూడా వీళ్ళు స్ట్రైక్ చేశారు కాబట్టి ఇది చట్ట విరుద్ధము అనడము ఇది మూర్ఖత్వమైనటువంటి చర్య, ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య. ఇది సెక్షన్ 22, 23, 24ను మనం పరిశీలిస్తే 3 జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ పరిశీలిస్తే మనకు వచ్చేటువంటి ఒకే ఒక కంక్లూషన్. కాబట్టి ఈ సమ్మె పూర్తిగా చట్టానికి అనుకూలంగా జరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండో విషయము, కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మీడియా కాన్ఫరెన్సెస్లో చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వర్కర్స్ సర్వీస్ స్టేటస్. సర్వీస్ లాలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ లేకుండా ఎక్కడ కూడా ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది డిసైడ్ కాదు. ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ఎక్కడ కమ్యూనికేట్ కాకుండా మీరు సెల్ఫ్ డిస్మిస్ అవుతారు అనేది ఇదేదో రాజులు చక్రవర్తులు చేస్తున్నటువంటి మోనార్కియల్ స్టేట్మెంట్స్ తప్ప ఇది చట్టానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కాదు. కాబట్టి ఇవాల్టి కూడా లీగల్ స్టేటస్ ఆఫ్ దీస్ 50,000 ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళందరూ కూడా సర్వీస్లో ఉన్నారు, ఎవ్వరు కూడా డిస్మిస్ కాలేదు. ఇటువంటివి అనేది చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడా లేవు. కాబట్టి దీని ప్రకారం చూస్తే ఏంటంటే సమ్మె చట్టానికి అనుకూలంగా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంటే దీన్ని వైలేట్ చేసింది. వైలేట్ చేసిన తర్వాత ఇక కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ దాని పెండెన్సీ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇక సెల్ఫ్ డిస్మిసల్ అనేది చట్టానికి విరుద్ధము. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చట్టపరంగా వాళ్ళు సమ్మె చేస్తూ వాళ్ళ హక్కుల్ని సాధించుకునేదానికి మంచి అవకాశం ఇది. తర్వాత హైకోర్టు వారు చెప్పినటువంటి దీని ప్రకారము 2 పార్టీస్ కూర్చొని వాళ్ళు మీడియేట్ చేసుకుని సమస్య పరిష్కారం చేసుకుంటే కూడా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.